వాస్తవంగా ఇండో యుఎస్ పసిఫిక్ కమాండ్ పేరు మార్పు వెనకాల అమెరికా వ్యూహమే ఇప్పుడు పెద్ద చర్చ. చైనా విషయంలో అమెరికా వైఖరిలో ఇటీవల మార్పు వచ్చింది. బలమైన చైనా బారి నుండి తైవాన్ని రక్షించలేమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. దాదాపుగా ఆయన చేతులు ఎత్తేశారు. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమిని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండో యుఎస్ పసిఫిక్ కమాండ్ పేరును మార్చేసినట్టు ఇప్పుడు అంచనా వేస్తున్నారు. భారత విషయానికి వస్తే ఈ పరిణామం పేరు మార్పుకు సంబంధించిన విషయం కంటే కూడా మారుతున్న అమెరికా ప్రాధాన్యత గురించి తెలియజేసే అంశంగా భావించాల్సి ఉంది. ఇవన్నీ మన అపరమేధావుల యొక్క ఫీలింగ్. కూడా కమాండ్ పెట్టినంత మాత్రం ఆ కమాండ్ ఏమి ఇండియాకి పెట్టలే, ఇండో పసిఫిక్ అని పెట్టినంత మాత్రం ఇండియా ఏమి దాంట్లో లీడర్ కాదు, ఇండియాకి సంబంధమే లేదు. చైనాని ఏడిపించడానికి కాసేపు పెడతారు. భారత్ ఎప్పుడు దాన్ని ఏం లీడ్ తీసుకోలేదు. రెండవది, చైనా విషయంలో ఎప్పుడో అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది. తైవాన్ విషయంలో ఎప్పుడైతే మాట్లాడాడో అక్కడే ట్రంప్ భయపడుతున్నాడు. రష్యా విషయంలో ఏమైనా పీకాడే అయింది ట్రంప్. ఉక్రెయిన్ మీద ఎంతవరకు దాడి చేస్తుంటే ఏం చేశాడు? ఏమైనా పీకుతానన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఇరాన్ చేతులకే వణికిపోయినప్పుడు రష్యా చైనా జోలికి ఏమైనా అమెరికా వెళ్ళగలుగుతుందా? కాకపోతే అమెరికాలో ట్రంప్ చైనాకి సరెండర్ అయ్యాడని ఎవడో అనరు అనుకుంటా.